నమస్కారం, యోయో టీవీకి స్వాగతం. వరంగల్ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల నగరం. ఆయన ఓరుగల్లుకు మహా హోదానివ్వటమే కాదు, మహా స్వప్నంగా ఏకశిలాపురిని సుందర నగరంలా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. ఆయన ఆశల్ని, ఆకాంక్షల్ని, ఇప్పటిదాకా అందించిన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే బాధ్యతలో భాగస్వామ్య ప్రతినిధులు మరింత చొరవ చూపాల్సిన అనివార్యతలు నెలకొన్నాయి. కొత్తగా ఏర్పడ్డ వరంగల్ అర్బన్ జిల్లా పురోగమన భవిష్యత్ అక్షరాల 14 మంది ప్రజాప్రతినిధుల భుజస్కంధాలపై ఉండగా మిగిలిన వారి పరోక్ష భాగస్వామ్యం అనివార్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు నిన్న మొన్నటిదాకా ఉన్న స్థితికి అర్బన్ జిల్లాగా కరీంనగర్ జిల్లాల మండలాల చేరికతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాలతో పాటు కొత్తగా హుస్నాబాద్, హుజురాబాద్ నియోజకవర్గాలు తోడయ్యాయి. నిజానికి హుస్నాబాద్, హుజురాబాద్ ఈ 2 నియోజకవర్గాలు గ్రేటర్ పరిధిలోకి రాకపోయినా మొత్తంగా ఆ 2 నియోజకవర్గాలు అర్బన్ జిల్లాలో కలిసిపోయాయి. ఆ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు గ్రేటర్తో సంబంధం లేకుండా అర్బన్ జిల్లాగా వరంగల్ రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. అర్బన్ జిల్లా విస్తీర్ణం దృష్ట్యా తక్కిన జిల్లాలతో పోలిస్తే చిన్నదే అయినా కూడా జనాభాలోనూ చారిత్రక ప్రాధాన్యతలోనూ ఘనకీర్తిని సొంతం చేసుకున్న జిల్లాగా ప్రత్యేకతను సంతరించుకుంది. అదిగాక ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ తర్వాత వరంగల్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. వరంగల్ చారిత్రక వారసత్వాన్ని కొనసాగిస్తూనే భవిష్యత్తు తరాలకు చిన్న జిల్లాలతో కలిగిన ప్రయోజనాలను చెప్పడం ద్వారా సమీకృత సమ్మిళిత ప్రగతిని కళ్ళ ముందుంచడం అనే ప్రధాన లక్ష్యాలతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజాప్రతినిధుల బాధ్యత మరింత పెరిగిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మహానగర ప్రజల మౌలిక వసతుల్ని పెంచడమే కాకుండా ఉన్న జనాభాకు తోడు పెరిగే జనాభాను అంచనా వేసి నగరానికి కొత్త లేఅవుట్ రూపొందించాలని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడాని బలోపేతం చేయడం కూడా గ్రేటర్ డెవలప్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ పోటాపోటీగా ఈ మహానగర ముఖ చిత్రాన్ని మార్చేందుకు కృషి చేయాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అటు ఎమ్మెల్యేల్ని ఇటు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దీనికి సంబంధించిన కన్సల్టెంట్లను కూడా నియమించినట్లు ఇటీవల సీఎం నగర పర్యటన సందర్భంగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 1 మాస్టర్ ప్లాన్ను రూపొందించడం, 2 ఔటర్ రింగ్ రోడ్డు పనులు పూర్తి చేయడం, 3వది ఎప్పటి నుంచో కలగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఈ 3పైన త్వరలోనే ప్రజా ప్రతినిధులు సమీక్షించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే వాటికి సంబంధించిన ఆచరణ మొదలవుతుంది. వీటితో పాటు నగరంలోని మౌలిక వ్యవస్థాపరమైన సౌకర్యాల కల్పన కూడా అతి ముఖ్యమైన అంశంగా ప్రజాప్రతినిధులు స్వీకరించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ను స్లమ్లెస్ సిటీగా తీర్చిదిద్దుతామని, ఇక గరీబ్ నగర్లో కాదు అమీర్ నగర్గా ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. వీటి కోసం అర్బన్ జిల్లా ప్రజాప్రతినిధులు సంసిద్ధులై యుద్ధ ప్రాతిపదికన కదలాల్సిన అవసరం అనివార్యంగా కనిపిస్తోంది. హైదరాబాద్ తర్వాత ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అయ్యేది వరంగల్ అర్బన్ జిల్లాయే కావటం విశేషం. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, పాలనా అనుభవంతో వరంగల్ను సమున్నతంగా తీర్చిదిద్దే శక్తియుక్తులు ఉన్న జిల్లా ఒక్క ఓరుగల్లే. నిజానికి మొదటి నుంచి రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక కేంద్రంగా విరాజిల్లుతున్న వరంగల్కు ఎదిగి వచ్చిన నాయకత్వం కొత్త కాదనే విషయం చరిత్ర చెబుతున్న సత్యం. అదే సమయంలో ప్రస్తుతం ఏర్పడ్డ వరంగల్ అర్బన్ గ్రేటర్తో సహా జిల్లా కేంద్రంలో అన్ని జిల్లాలకు చెందిన, అన్ని పార్టీలకు చెందిన, అసలు రాజకీయాలతో సంబంధం లేకున్నా పరోక్ష భాగస్వామ్యమయ్యే శక్తులు అనేకం ఉన్నాయి. వారందరి సహకారాన్ని ప్రజాప్రతినిధులు తీసుకొని శతాబ్దాల వరంగల్ కీర్తిని మరింత ఇనుమడింప చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని విజ్ఞులు వెలుబుచ్చుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో 5 జిల్లాల నేతలున్నారు. స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి చందులాల్ సహా
ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ బస చేస్తారు. అయితే వారిది మర్యాదపూర్వకమైన భాగస్వామ్యమే, కానీ ప్రత్యక్ష సంబంధం ఉండదని తెలుస్తోంది. ఇక ప్రత్యక్ష సంబంధం ఉన్న అక్కడి ప్రజాప్రతినిధుల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రభుత్వ లక్ష్యాలను తక్కిన ప్రజాప్రతినిధులకు వివరించడం, వారి అభిప్రాయాల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లటం అనే బాధ్యత తప్పనిసరనే అభిప్రాయం స్పష్టమవుతుంది. ఆయనతో పాటు ఎంపీ పసునూరి దయాకర్ కేంద్రం నుంచి జిల్లాకు రావాల్సిన వాటాను పొందే విధంగా కృషి చేయాలనే భావన ఇప్పుడు వ్యక్తమవుతోంది. ఇక గ్రేటర్ వరంగల్పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే చెప్పిన, ఆదేశించి ఉపదేశించిన పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అన్న చెక్ లిస్ట్ను ఎప్పటికప్పుడు ఫాలో చేస్తూ అందరినీ సమన్వయంతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. గ్రేటర్లో మెజారిటీ భాగస్వాములైన ఇద్దరు ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయభాస్కర్ తూర్పు పడమరలా కాకుండా జోడు స్పీడుతో దౌడు తీయాల్సిన అనివార్యతలు నెలకొన్నాయి. అదేవిధంగా గ్రేటర్లో భాగస్వాములైన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య భాగస్వామ్యం విలీన గ్రామాల్లో పరిస్థితులు మెరుగుపరిచేందుకు మరింత సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొండా మురళీధర్రావు తమ తమ ప్రాదేశిక ప్రాంతాల కంటే అర్బన్ జిల్లాలో వారి నిధుల్ని వెచ్చించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటిదాకా కొనసాగుతున్న నాయకత్వ శ్రేణితో పాటు వరంగల్ నగరంపై అణువణువు మనిషి తెలిసిన నాయకులు అర్బన్ జిల్లా కూర్పుతో ప్రస్తుతం భాగస్వామ్యం కావడం విశేషం. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తన హుజూరాబాద్ నియోజకవర్గమైన కమలాపూర్ మండలం అర్బన్ జిల్లాలో భాగస్వామైనందువల్ల తప్పకుండా అదనపు నిధులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. జిల్లా వాసి, జిల్లా రాజకీయ, భౌగోళిక, ఆర్థిక, సామాజిక స్థితిగతులే కాకుండా కొత్తగా ఏర్పడిన అర్బన్ జిల్లా స్వరూపాన్ని మొదటి నుంచి మార్పులు చేర్పులకు తనవంతు ప్రయత్నాలు చేసిన ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అర్బన్ జిల్లా ప్రగతికి తనదైన ముద్ర వేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అటు రాజకీయాల్లోనే కాదు, మేధావి వర్గంలో ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన ఎక్కడున్నా వరంగల్ అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేయబోరు. అనేక పరిణామాలకు ఆయన అదృశ్య శక్తిగా అందరినీ ఇప్పటిదాకా నడిపించే పరిస్థితి ఉండేది. ఇప్పుడలా కాదు, ఆయనే రంగంలోకి దిగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొత్తగా ఏర్పడ్డ అర్బన్ జిల్లా ముఖ చిత్రంలో ఆయన పాత్ర మామూలుగా ఉండదు అని ఆయనను దగ్గర నుంచి చూసిన వాళ్ళు విశ్లేషిస్తున్నారు. ఇక హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఓడితల సతీష్ కుమార్ తన పరిధిలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు అర్బన్ జిల్లాలో కలవడంతో ఆయన పాత్ర కూడా జిల్లా అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. మొత్తంగా కొత్తగా ఏర్పడిన అర్బన్ జిల్లా అందరి భాగస్వామ్యం అనివార్యంగా స్వీకరించి ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక వారసత్వాన్ని కొనసాగించుకుంటూ సీఎం కలల నగరంలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపైన ఉందనే విషయం సర్వత్రా వినిపిస్తోంది. మరో జిల్లా చారిత్రక రాజకీయ ముఖచిత్రంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఇలాంటి సమగ్ర సమాచారం కోసం డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్ యోయో టీవీ. యోయో టీవీ ఈజ్ అవర్స్. నమస్తే.